ఇన్ఫిల్స్ డిస్కస్ చేయడానికి మనం ఈ స్ట్రక్చర్ని చూద్దాము. దీన్ని చూడండి. సో దీంట్లో ఇన్ఫిల్ ప్యాటర్న్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ జనరల్గా డిఫరెంట్ టైప్స్ అనేది మనకు కనబడుతున్నాయి. సో ఇన్ఫిల్ ప్యాటర్న్స్లో కూడా మనకు డిఫరెంట్ పర్సంటేజ్ కూడా కనబడుతుంది. సో 10%, 20% అండ్ 30% అని డిఫరెంట్ పర్సంటేజెస్లో కూడా మనం చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, డే 8 ఆఫ్ డైలీ 1 3D ప్రింట్. ఈరోజు మనం ప్రింట్ చేస్తున్నది ఇన్ఫిల్ టెస్ట్ మ్యాప్ అన్నమాట. అంటే మనకు ఇన్ఫిల్లోని ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వాటిలో పర్సంటేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ మ్యాప్ చూస్తే తెలుసుకోవచ్చు. సో ఈ ఇన్ఫిల్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో పెట్టున్నాము. సో ఆ వీడియో లింక్ అనేది నేను ప్లే బటన్ దగ్గర ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి 3D ప్రింటింగ్ ప్రాసెస్లో ఇన్ఫిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇన్ఫిల్ గురించి అయితే తెలుసుకోవాలి. ఇన్ఫిల్ గురించి తెలుసుకున్న తర్వాత 3D ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ప్రింటింగ్ క్వాలిటీ అలాగే ఆప్టిమైజేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తప్పకుండా యూస్ అవుతుంది. ఇన్ కేస్ మీరు 3D ప్రింటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినా లేదు స్టార్ట్ చేయబోతున్నా కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్లే బటన్ దగ్గర ఉన్న వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.